నీవు పనికి రావని చెప్పేసి నీ రక్త సంబంధులు అంటున్నారా? నువ్వు పనికి రావని చెప్పేసి నీ కుటుంబస్తులు నిన్ను అంటున్నారా? నువ్వు పనికి రావని చెప్పేసి నీ స్నేహితులు నిన్ను అంటున్నారా? అరే వీడు వేస్ట్ గాడని చెప్పేసి లోకమంతా అంటుందా? వీడు పరిచర్యకు పనికి రాడరా, వీని జీవితం అయిపోయిందిరా, వీని జీవితం నాశనం అయిపోయిందిరా అని చెప్పేసి నేను అంటున్నారా? నువ్వు కృంగిపోతున్నావా? నువ్వు బాధపడుతున్నావా? నా సహోదరుడు బాధపడకు. అందరికి జ్ఞానం ఉందేమో, నీకు జ్ఞానం లేదేమో, నిన్ను అందరూ తృణీకరించారేమో. బాధపడకు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. యేసుప్రభు అంటున్నాడు, జ్ఞానులను సిగ్గుపరచుటకు ఈ లోకం నుండి వెర్రి వారులను తృణీకరించిన వారులను నేను ఎన్నుకున్నా అంటున్నాడు. ఈరోజు జ్ఞానం లేని వారులని తృణీకరించిన వారులని దేవుడు ఎన్నుకున్నాడు. చాలామంది అనుకుంటారు నాకేం లేదు, నేను వాడబడనేమో అనుకుంటావు. కాదండి, పనికి రాని వాడిని పనికి వచ్చే పాత్రలాగా యేసుప్రభు వాడుకుంటాడు. ఒకవేళ నీ జీవితాన్ని యేసుప్రభుకు అప్పచెప్పినట్లయితే బహుబలంగానే నేను వాడుకుంటాడు. ఎక్కడైతే నువ్వు పడిపోయినావో, ఎక్కడైతే నేను తృణీకరించారో వాళ్ళ మధ్యనే బహుబలంగా నిన్ను వాడుకుంటాడు దేవుడు. ఎంతమంది అయితే నీకు జ్ఞానం లేదు, తెలివి లేదు, వేస్ట్ గాడు అని చెప్పేసి ఎంతమంది అయితే నేను అన్నారో వాళ్ళ ముందే ఘనంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. జ్ఞానం లేని వాళ్ళని జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకం నుండి వెర్రి వాళ్ళని తృణీకరించిన వాళ్ళని దేవుడు ఎన్నుకున్నాడంట అండి. బాధపడకు. ఈరోజు నీలాంటి వాడిని నాలాంటి వాడిని దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు వాడుకుంటాడు. పనికి రాని పాత్రగా మనం ఉన్నాము. ఆయన చేయిలో మన జీవితం పెట్టినట్లయితే పనికి వచ్చే పాత్రగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. కృంగిపోకు, బాధపడకు. ఎంతోమంది మనల్ని తృణీకరించారు, ఎంతోమంది దగ్గర మనకు పేరు లేదేమో, సాక్ష్యం లేదేమో, కానీ ఈరోజు మన జీవితం యేసుప్రభు చేయిలో పెట్టినట్లయితే నమ్మదగిన దేవుడు అండి. బహుబలంగా మనల్ని వాడుకొని అనేకులకి ఆశీర్వాదంగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఈరోజు మన జీవితం యేసుప్రభు చేయిలో పెట్టినట్లయితే దేవుడు మనల్ని వాడుకుంటాడు. బాధపడకు, కృంగిపోకు, దేవుడు నీకు తోడున్నాడు.